హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారంతో 5 వారాలను పూర్తి చేసుకోబోతుంది. అలాగే ఈ వారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఫైర్ స్ట్రోమ్ అవతారం ఎత్తి 5 మంది లేదా 6 మంది ఒకేసారి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సంసిద్ధమై ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం ఎలిమినేషన్ కోసం బిగ్ బాస్ ఏకంగా హౌస్లో ఉన్న 10 మందిని అయితే నామినేషన్స్లోకి తీసుకురావడం జరిగింది. అయితే ఆ తర్వాత వైల్డ్ కార్డ్స్ను ఆపడానికి అంటూ వైల్డ్ కార్డ్ స్ట్రోమ్ టాస్క్ ఇచ్చిన నేపథ్యంలో తనూజ, భరణి, పవన్ కళ్యాణ్, దివ్య, ఇమాన్యుయల్, రాము రాథోడ్ ఇలా మొత్తం 6 మంది సేఫ్ పొజిషన్లోకి వచ్చేశారు. ఇక మిగిలిన సంజన, ఫ్లోరా, రీతు, డెమాన్, శ్రీజ, సుమన్ శెట్టి డేంజర్ జోన్లో కొనసాగుతూ వచ్చారు. అంటే ఈ 6 మందిలోనే ఈ వారం ఎలిమినేషన్ ఉండబోతుంది అని అభిమానులందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న తరుణంలో బిగ్ బాస్ నుంచి ఒక బిగ్ షాకింగ్ న్యూస్ అయితే వచ్చింది. ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ కాదు, డబుల్ ఎలిమినేషన్ అంటూ హోస్ట్ నాగార్జున తెర వెనుక నుంచి చాలా సైలెంట్ కిల్లర్ లెవెల్లో ప్రకటించడం అయితే జరిగింది. దీంతో ఈ వారం ఏ ఇద్దరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతారు అని చాలామంది అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో ఉత్కంఠభరితంగా ఎవిక్షన్ కార్డ్ అనే టాస్క్ ఆడించి ఎవిక్షన్ కార్డ్ని మెడలో వేసేశాడు రీతుకి, ఫ్లోరాకి బిగ్ బాస్. దీంతో ఈ వారం ఎవిక్షన్ కార్డ్ పొందినటువంటి ఫ్లోరా, రీతు ఇద్దరూ కూడా డబుల్ ఎలిమినేషన్లో భాగంగా బిగ్ బాస్ హౌస్కి గుడ్ బై చెప్పేసి తమ హౌస్లోకి వెల్కమ్గా గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మొత్తంగా గత కొన్ని వారాలుగా డబుల్ ఎలిమినేషన్ అంటూ బిగ్ బాస్ ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సమయం ఈ వారం వచ్చేసిందనే చెప్పవచ్చు. సో ఫైనల్లీ డబుల్ ఎలిమినేషన్ ద్వారా రీతు, ఫ్లోరా అవుట్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.